సన్మాన సభ ఘనంగా జరిగింది. హంటర్ రోడ్లోని మాస్టర్ జీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, మేర సహకార సంఘాల కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ సంఘ వెంకటరాజంలను ఓబీసీ నేతలు ఘనంగా సన్మానించారు. రవీందర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇంకేమైనా కూడా మాజీ చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బడ్డా ప్రకాష్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బీసీలు ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధనపై నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది? ముందు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత సృష్టించబడినటువంటి సంపద కేంద్రీకృతం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు. ఏం పాపం చేసినలో బీసీలు 42% రిజర్వేషన్లు అడిగితే అనేక రకాలైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు కల్పిస్తూ ఉన్నారు. కారణం న్యాయ వ్యవస్థలో మన ప్రమేయం లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం కైవసం చేసుకునేటువంటి దిశగా సాగే ఏ ప్రయత్నంలోనైనా నేను మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది?